రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమెల గ్రామంలో ఇప్పటికీ కనీస సూచిక బోర్డులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాల రాకపోకలు సాగుతున్న దారి చూపే బోర్డులు ప్రమాద హెచ్చరిక సూచికలు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి రహదారి భద్రతను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. నమస్కారం. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమెల గ్రామం. మా గ్రామం గతంలో మాలమూల గ్రామంగా ఉండేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ప్రస్తుతం మాది రాజన్న సిరిసిల్ల జిల్లాకు దగ్గరలో ఉన్న కానీ మాకు ఇప్పటికి కూడా మారుమూల గ్రామంగానే వెనుకబడి ఉంది మా గ్రామ అభివృద్ధిలో. అలాగే ఇటీవల కొంతకాలం నుండి వట్టిమెలకు వచ్చే రహదారి పంటే సైన్ బోర్డులు కానీ బ్లింకర్స్ కానీ ఎటువంటి నేమ్ బోర్డు లేకపోవడం వల్ల వట్టిమెల గ్రామం అనేది ఏర్పడకపోవడం, అలాగే రహదారి పంట చీకటి సమయంలో యాక్సిడెంట్లు గురి కావడం, మనకు రేడియో స్టిక్కర్లు కానీ రోడ్డు పంట చెట్లకు సంబంధించిన బ్లింకర్స్ కానీ ఏర్పడేయడం వల్ల యాక్సిడెంట్ కానీ ప్రమాదాలు జరిగే తగ్గుద్ది. ఇదే విధంగా రాత్రిపూట రవాణా సౌకర్యం ఎక్కువ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కలిపి అనుసంధానమైన ఏకైక ప్రధాన రహదారి ఇది. ఇటీవల దీన్ని డబల్ రోడ్డు కూడా విస్తీర్ణ పనులు జరుగుతున్నాయి. ఆక్రమణ కూడా అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని అధికారులు తొందరగా దృష్టిలో ఉంచుకొని తొందరగా దీనికి సంబంధించిన పనులు కానీ మాకు నేమ్ బోర్డ్స్ కానీ బ్లింకర్స్ కానీ నేమ్ బోర్డ్స్ కానీ ఈ స్కూలు ఆవరణలో జిబ్రా క్రాసింగ్ రోడ్ కానీ ఇవి ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు తొందరగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం.